నేటి నుంచి ఇరాన్ పోర్టులపై అమెరికా బ్లాకేడ్ అమలు చేస్తోంది. ఈ నిర్ణయంతో హార్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకవైపు ఇరాన్ సైన్యం, మరోవైపు అమెరికా బలగాలను మోహరించడంతో హై టెన్షన్ నెలకొంది. ఈ పరిస్థితుల్లో చమురు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇరాన్ ఒప్పందం కోసం చాలా ఆతృతగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్తో శాంతి చర్చలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు చర్చలకు సంబంధించి బాల్ ఇరాన్ కోర్టులోనే ఉందన్నారు. హార్మోజ్ జలసంధిలో రవాణాను అడ్డుకోవటం ఆర్థిక ఉగ్రవాదమేనని విమర్శించారు. అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇరాన్ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడితే వారి నౌకలు కూడా బయటకు వెళ్లకుండా చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. Clear where we're willing, again, to be accommodating, and we've made clear where we absolutely need to see the nuclear material come out of the country of Iran. Now, what's interesting, Brett, about this is that in the process of doing this negotiation, I do think that we acquired some knowledge about how the Iranians are negotiating, and this is ultimately why we left Pakistan, because what we figured out is that they were unable, I think the team that was there was unable to cut a deal, and they had to go back to Tehran, either from the supreme leader or somebody else, and actually get approval to the terms that we had set. So again, whether we have further conversations, whether we ultimately get to a deal, I really think the ball is in the Iranian court because we put a lot on the table. We actually made very clear what our red lines were. We also made clear, Brett, that we actually would be very happy. The President of the United States has said he would be very happy if Iran was treated like a normal country, if it had a normal economy, if its people were able to prosper and thrive. But in order for Iran to be a normal country economically, it's going to have to be a normal country, nuclear weapon, and it's going to have to be a normal country from not pursuing terrorism. And so there really is, I think, a grand deal to be had here, but it's up to the Iranians, I think, to take the next step. నేటి నుంచి ఇరాన్ పోర్టులపై అమెరికా బ్లాకేడ్ అమలు చేస్తోంది. ఈ నిర్ణయంతో హార్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకవైపు ఇరాన్ సైన్యం, మరోవైపు అమెరికా బలగాలు మోహరించడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇటు ఇరాన్ సైన్యం, అదేవిధంగా అటు అమెరికా బలగాలు రెండు కూడా అక్కడ హార్మోజ్ దగ్గర అయితే యుద్ధానికి సిద్ధమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు అమెరికా కూడా బ్లాకేడ్ మొత్తం కూడా అమలు చేసే నిర్ణయంలో ఉంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా క్రిటికల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయండి? ఇక సమరమే అని చర్చలు విఫలంగానే మొదలు ట్రంప్ ప్రకటించారు. జోవాన్స్ కూడా పాకిస్తాన్ నుంచి బయలుదేరే ముందు విమానం ఎక్కే ముందు చర్చలు విఫలమైన సమరమే జరుగుతుంది. ట్రంప్ గారి ఆలోచన మేరకు మేము ముందుకెళ్తున్నామని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి 2 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని తెరిచేదే ప్రధానమైన అంశం కదా, మీరు ఎందుకు తెరవడం లేదు, లేకపోతే మొత్తం బ్లాకేడ్ చేస్తాం, మిమ్మల్ని కూడా పోనివ్వం, మీ నౌకలు కూడా పోనివ్వమని అమెరికా భీషణ ప్రతిజ్ఞ చేస్తుంది. మొత్తం మీద 150 ఇరాన్ నౌకల్ని ముంచేశాం, వాళ్ళకి నౌకాశక్తి అంతా, నావికాదళం అంతా నాశనం అయిపోయింది, అతి త్వరలో మేము మొత్తం అంతా హార్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని ఇరాన్ మన అమెరికా ప్రకటిస్తున్నది చూస్తున్నాం మనం. అంతకంటే మీరు సమరం ఏంటి, అంతకంటే సమరోత్సాహంతో పక్క ఇరాన్ కూడా పోతుంది. అందుకని ఇప్పటికి కూడా అసలు హార్మోజ్ జలసంధి మూసింది, అక్కడ ద్వారం తెరిచే ఉన్నాయి,
మేము ఆల్రెడీ పంపిస్తున్నాం. కాకపోతే అమెరికా మిత్ర దేశాలకు ప్రవేశం లేదు అంతే తప్ప మిగతా అన్ని దేశాలకు దారాలు తెచ్చే ఉన్నాం. కాకపోతే టోల్ వసూలు చేస్తున్నాం, వసూలు చేయడం మా హక్కు ఉన్నది అని చెప్పి ఇరాన్ అంటుంది. యాక్చువల్గా ఈ టోల్ ఆలోచన సుధా గారు, ఈ టోల్ ఆలోచన తెచ్చింది అమెరికానే. అంతకుముందు ఈ టోల్ ఆలోచన ఎప్పుడు లేదు. అంతర్జాతీయ జలాల నుంచే పోతున్నాయి. ఇరాన్ కు ఎక్కడ కప్పం కట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ గల్ఫ్ దేశాలు ఆయిల్ రవాణాకు మొత్తం హర్మోజ్ జలసంధిని వాడుకున్నాయి అంతే. కానీ ఇప్పుడు టోల్ ఆలోచన ఏంది? మీ వాకిట్లోకి వస్తాం, మీ వాకిట్లో సగం మాకు పంచుకుంటాం, మన ఇద్దరం కలిసి టోల్ వసూలు చేస్తామని ప్రతిపాదన మొట్టమొదటి తెచ్చింది అమెరికానే కదా. అందుకని ఇప్పుడు ఏమైంది? ఆ ప్రతిపాదన ఇస్తే కొత్త ఆలోచన, లేని ఆలోచన తీసుకొచ్చి ఇవాళ అంతర్జాతీయ జలాలను కాస్త ప్రైవేట్ జలాలకు మార్చింది అమెరికా అంటున్నారు. అందుకనే ఇప్పుడు అమెరికా ఓడిపోయింది వరకు చెప్పాలండి. చర్చలలో గెలవలేకపోయింది, ఇవాళ మన రాజకీయంగా గెలవలేకపోయింది. ఈ చుట్టుపక్కల చూస్తే ఎవరు మిగలేదు. అందుకని నిన్న నాటకూటమి దేశాల మీద కూడా అమెరికా అధ్యక్షుడు అవాకులు చెవాకులు పేరు చూసాం మనం. మీరు ఎవరు కూడా ఒక్కరు కూడా మా వెంబడి నిలవలేదు, మీకంతా తగిన శాస్త్ర చేస్తాం, సమస్య లేదు. నాటో నుంచి అమెరికా వైదూరిన క్షణం నుంచి మీ విలువ 0 అని కూడా నిన్న అమెరికా అధ్యక్షుడు ఆక్రోషంతో నాటకూటమి దేశాల మీద కూడా మాట్లాడింది. అట్లాగే మీ గగనతలాలు అనుమతించలేదు అని కూడా వారి మీద కోపానికి వచ్చిండు, అది కూడా చేసిండు. అంతేందుకు ఆఖరికి పోపు లియోను కూడా విడిచిపెట్టలేదు కదా. ఆఫ్రికాకు వెళుతున్న పోపు నిన్ననే మన విమానంలోనే విలేకరులకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడేది ఏంటంటే, అమెరికాకు నేను భయపడను, అమెరికా విధానాల గురించి మేము మాట్లాడే హక్కు మాకున్నది. కేవలం పోప్ మనం కేవలం జీసస్ సందేశాన్ని ఇవ్వడమే కాదు, జీసస్ చెప్పిన మానవ విలువను కూడా పాటించారు. యుద్ధానికి జీసస్ ఎప్పుడు వ్యతిరేకము. అటువంటి దాన్ని మీరు అడ్డవరుగా యుద్ధాలు చేస్తుంటే మేము సమర్థించుకుంటూ కూర్చోవన్నా, సమస్య లేదు, అమెరికా అధ్యక్షునికి ఎవరికి భయపడనని చెప్పి ఇటు పక్క పోప్ లియో కూడా దానికి ప్రకటించారు. అంటే చివరికి మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన మతాన్ని దూరం చేసుకున్నారు. మత భావనలు కూడా క్రిస్టియన్స్ కూడా ముఖ్యంగా పోప్ లియో లాంటి వాటిని కూడా సమర్థించడం చూస్తున్నాం. మేము విదేశాంగ విధానం సరిగ్గా లేకపోతే మేము ఖచ్చితంగా అంటాం కదా, యుద్ధం చేయడం తప్పు కదా అని పోప్ లియో అంటున్నాడు. ఇది ఎవరికి మీద ఆయనకు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇరాన్ మీద పూర్తి స్థాయిలో దాడి చేస్తా అంటున్నాం. మీరు హర్మోజ్ జల సంధిలో కనుక దాడి మొదలు పెట్టారంటే మేము కూడా అంత చూస్తామని ఇరాన్ భీషణ ప్రతిజ్ఞ ఇటు ఇరాన్ చేస్తున్నది. అందులో ముఖ్యంగా ఈ నౌకలందరికీ కూడా ఒక సూచన చేసింది ఇరాన్ అంటే, మీరు కనుక అంతర్జాతీయ జలాల నుంచి పోయే ప్రయత్నం చేస్తే మేము ఒక వే అవుట్ ఇస్తున్నాం అంటే, ఒక రకంగా దాన్ని ఏమంటున్నారంటే టెహ్రాన్ టోల్ వే అంటున్నారు. ఇప్పుడు టోల్ వసూలు చేస్తుందా లేదో తెలియదు కానీ టెహ్రాన్ టోల్ వేగా నామకరణం అయిపోయింది. అందుకు అంతర్జాతీయ జలాల నుంచి కాకుండా టెహ్రాన్ ఆధీనంలో ఉన్న ఇరాన్ ఆధీనంలో ఉన్న జలాల నుంచే పొమ్మని వాళ్ళకు మార్గం వేఅవుట్ ఇచ్చింది. అందులో పోతే సురక్షితంగా పోతారు. కానీ అంతర్జాతీయ జలాల్లో పోయే ప్రయత్నం టోల్ మన రోడ్డు కనుక టోల్ వేను కనుక విడిచిపెట్టి మీరు అడ్డగోలుగా మధ్య నుంచి పోతే సీ మైన్స్ ఎప్పుడైనా పేరొచ్చు, మాకు కూడా తెలుస్తలేవు ఎక్కడ పెట్టడం అనేది. ఇరాన్ కూడా ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు సీ మైన్స్ పెట్టిండ్రు, కానీ అవి ఏమైనా నీళ్లలో అక్కడిక్కడ జరగవచ్చు, లేకుంటే పైన లింక్ తెగిపోవచ్చు, లేకుంటే మనకు రిమోట్ కూడా మనకు దానికి పని చేయకపోవచ్చు. రకరకాలుగా ఉన్నాయి కనుక ఏ క్షణమైనా దానికి ఉన్న సాంకేతికత తోడు ఒక ఐరన్ ఏదైనా ఒక వస్తువు జరిగిందంటే పేలిపోతుంది. మరి అట్లాంటప్పుడు మీ ఓడలు కనుక హర్మోజ్ జలసంధిలో ముఖ్యంగా అంతర్జాతీయ జలాల నుంచి వేస్తే మీరు నష్టపోతారని చెప్పింది. మరి ఇప్పటికైతే అమెరికా చెప్తున్నట్టు రామ్మోహన్ రావు గారు, ఇటు ఇరాన్ నుంచి వస్తున్న నౌకల్ని కూడా ఇటు అమెరికా పూర్తిగా ఆపేస్తాం, ఇది ఎందుకంటే ఇది ఆర్థిక ఉగ్రవాదం కిందే వస్తుందంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు చేస్తుంది. అటు ఇరాన్ నుంచి ఏ నౌకని కూడా మేము రానివ్వము, బ్లాక్ చేస్తామంటూ కూడా ఇటు అమెరికా చెబుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పటికే ఆసియాలో చాలా దేశాలు కూడా ఇటు చమురు సరఫరాలో అంతరాయం కలిగి చాలా ఆర్థిక నష్టాన్ని భరిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే నౌకల్ని కూడా ఇటు అమెరికా ఆపేస్తే ఇంకా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? మనకి ఇండియా మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందండి? మంచి ప్రశ్న. ఏమంటున్నారంటే అమెరికా ఇరాన్ మీద పెత్తన సాధించిన దేశంలో ఈ మిగతా నౌకలు ఆపేస్తామంటే ఇప్పటికి 150 నౌకాదళ సైన్యాన్ని మనం నీళ్ళలో ముంచేసామనుకుంటే అమెరికా వేఅవుట్ ఇస్తున్నది. ఒకవేళ ఇరాన్ నౌకల్ని మేము మొత్తం ఆపి ఆ హర్మోజ్ జలసంధిని మీరు బ్లాక్ చేస్తే మీకు ఏం నష్టం కాకుండా మీకు 50 సంవత్సరాలకు కానీ మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అమెరికా చమురు నిల్వలు బాగా ఉన్నాయి మా దగ్గర, మీరు ఎవరికి కావాల్సితే వాళ్ళకి ఇస్తాము. ఇరాన్ చమురు బయటకు పోకపోవడం వల్ల మేము బ్లాక్ చేస్తే మీకు వచ్చే నష్టం ఏం లేదు, కొంచెం అటు ఇటుగా ఆలస్యం తప్ప మేము ఎంతైనా ఎన్ని బ్యారెల్స్ లక్షల బ్యారెల్స్ చమురు అయినా సప్లై చేస్తామని అమెరికా అంటుంది. అంటే ఈ యుద్ధంలో తన చమురును అమ్ముకునే లాభపడే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఈ రెండు యుద్ధాల్లో లాభపడేది ఎవరంటే పోరు నష్టం పొందు లాభం అనేది సుధా గారు. లాభం అంటే రష్యా. ఒక రకంగా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తూ అసలు రష్యా మీద చాలా ఆంక్షలు ఉండే.
ఆంక్షలని పోయి ఇప్పుడు రష్యా సులభంగా మనకు ఆయిల్ అమ్ముకోగలుగుతుంది. అట్లానే అమెరికా కూడా ఒక భలే మంచి చౌక బేరం అని అమెరికా కూడా ఇస్తుంది. దాని కారణం ఏంటంటే అది వెనిజులాను స్వాధీనం చేసుకున్నాక వెనిజులా మొత్తం చమురు నిల్వలు ప్రపంచంలో ఫస్ట్ అక్కడే ఎక్కువ ఉన్నాయి కనుక ఈ వెనిజులా నిల్వలను మేము ఉపయోగించుకుంటాం, మీకు ఎంత కావాల్సి అంత సప్లై చేస్తామని అమెరికా అంటుంది. కనుక ఒకవేళ తాత్కాలికంగా కొంత ఇబ్బంది రావచ్చు, కానీ అమెరికా రష్యా రెండు తలుచుకుంటే ఇరాన్ దిగ్బంధం హర్మోజ్ జలసంధి దిగ్బంధం వల్ల కొత్త సమస్యలు రాకపోవచ్చు అని సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలు తీరడానికి పరిష్కారం ఏమిటి అవుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే అందులో ఇంకో సమస్య ఏంటంటే ఇరాన్ నుంచి మనలాంటి దేశం మనం కానీ చైనా కానీ చాలా దగ్గరగా ఉంటుంది కనుక 20 గంటలలో మనకు చమురు వచ్చేది, అట్లానే తక్కువలో వచ్చేది, ప్రయాణ దూరం తక్కువ కనుక చౌకగా వచ్చేది. కానీ ఇప్పుడు అమెరికా ఉంటుంది మీకు అంతకంటే చౌకగా ఇస్తాం, ఇరాన్ అమ్మేదానికంటే చౌకగా ఇస్తాం మీకు, కానీ టైం పడుతుంది. అంటే 45 రోజుల నుంచి 50 రోజులు పడుతుంది అమెరికా నుంచి కానీ ఇరాన్ రష్యా నుంచి కానీ మనం చమురు సప్లై చేసుకోవాలంటే దీనికి 2 రెట్ల పైన టైం పడుతుంది. కనుక టైం పట్టినప్పుడు హోటళ్ళ ఖర్చు కూడా ఎక్కువైంది కదా, దానివల్ల ఖరీదు కూడా ఎక్కువ అవుతుంది. వాడు తక్కువకి ఇచ్చినా ఖరీదు ఎక్కువ అవుతుంది. ఈ సంక్షోభంలో భాగమే కాదంటే వేఅవుట్ కూడా ఇట్లా అమెరికా ప్రతిపాదిస్తుంది. ఓకే రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. మంచిది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.